చాలామంది మగవాళ్ళు కొంత ఆల్కహాల్ తీసుకుంటేనే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు అండ్ ఎనీ యాక్టివిటీ అండ్ అలాగే ఇంటర్ కోర్స్ అయినా కూడా వాటిల్లో కూడా వాళ్ళు తీసుకుంటారని విన్నాం. అది నిజంగా యూస్ఫుల్లా? లైట్ ఆల్కహాల్ బ్రెయిన్లో ఉండే ప్రతి సెంటర్ని యాక్టివేట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వెదర్ ఇట్ ఈస్ సెక్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రెగ్యులర్ యాక్టివిటీ. స్పర్మ్ బాగుండాలి అంటే జనరల్గా మంచి కొలెస్ట్రాల్ నుంచే డెవలప్ అయ్యే హార్మోన్ వల్లనే స్పర్మ్ క్వాలిటీ పెరుగుతూ వస్తుంది. యూజువల్గా మీరు వర్కింగ్ ప్లేస్లో చూస్తే వాళ్ళకి స్మోక్ జోన్ వేరే ఉంటుంది. స్మోకింగ్ పిల్లలు పుట్టడానికి ఎట్లా ప్రాబ్లం అవుతుంది? స్మోక్లో ఉన్న నికోటిన్ కాంపనెంట్ వేసో కన్స్ట్రిక్ట్ అంటే రక్తనాళాన్ని కృషింపచేసేటట్టు చేస్తుంది. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ సెక్స్ అండ్ ఆల్సో యువర్ ఫర్టిలిటీ. సో ఇద్దరికి పిల్లలు పుట్టట్లేదంటే ఫస్ట్ అమ్మాయిని చెకప్కి పంపిస్తారు. ఎందుకు మగవాళ్ళు చెకప్కి వెళ్ళడానికి వెళ్ళడానికి ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? ఇన్ఫర్టిలిటీ మేల్ ఈజ్ 50%, ఫీమేల్ ఈజ్ 50%. ఈ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మార్చుకోగలిగితే ఏ క్లినిక్కి పోకుండా ఖచ్చితంగా స్పర్మ్ బాగుండి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ అనుష్య కోమల్. ఇవాళ మన గెస్ట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ డాక్టర్ సురేంద్ర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎవ్వరూ డిస్కస్ చేయడానికి ఇష్టపడని సబ్జెక్టు, అందులోనూ మగవాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడే సబ్జెక్టు. సో ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్టు కొంచెం కాంట్రవర్షియల్ అయినా కూడా సో చాలా మందిలో మిత్స్, భయాలు ఇలా ఉంటాయి కాబట్టి మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాం సార్. రైట్ అండి. సో యూజువల్గా ఆండ్రాలజిస్ట్ అంటే ఏంటి, యూరాలజిస్ట్గా మీ పాత్ర ఏముంటుంది, ఏం చేస్తారు రెగ్యులర్గా? జనరల్గా యూరాలజిస్ట్ అంటేను కిడ్నీకి సంబంధించిన అంశాలు, అంటేను కిడ్నీలో స్టోన్స్ కానీ, తర్వాత కిడ్నీ నుంచి యూరిన్ ఫామ్ అయిన తర్వాత వచ్చే యూరిటర్స్ అంటారు, అందులో స్టోన్స్ కానీ, కొందరికి ఈ కిడ్నీస్కి యూరినరీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్స్ గురించి కానీ, వీటి గురించి జనరల్గా డీల్ చేసే సబ్జెక్ట్ యూజువల్గా యూరాలజీ. అవి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు. జనరల్గా యూరాలజీ ప్రాస్పెక్ట్ అంటేనో ఆ విధంగా ఉంటుంది. బట్ నేను యాజ్ ఎ యూరాలజిస్ట్ ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత సిన్స్ సో మెనీ ఇయర్స్ అగైన్ ఐ హ్యాడ్ డన్ మై ఫెలోషిప్ ఇన్ ఆండ్రాలజీ. నౌ ఐఎమ్ డూయింగ్ ఎక్స్క్లూసివ్ ఆండ్రాలజీ. ఈ ఆండ్రాలజీలో జనరల్గా ఏం డీల్ చేస్తామంటేను ఎక్స్క్లూసివ్ మగవాళ్ళకు ముఖ్యంగా 2 టాపిక్స్. ఒకటేమో వాళ్ళ సెక్షువల్ ఇష్యూస్. మీరు ఇందాక అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఏ టాపిక్ అయినా డిస్కస్ చేస్తారు, కానీ కొంచెం పర్సనల్ ఇష్యూస్ లైక్ సెక్షువల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నిజంగా ప్రాబ్లం ఉన్నా కూడా సరే వీళ్ళతో చెప్తే ఇన్ఫీరియర్గా మనల్ని ఫీల్ అవుతారేమో ఆ విధంగా ఆలోచిస్తూ తమలో తాము బాధపడుతూ ఉంటారు. ఆ దానికి సంబంధించిన సబ్జెక్టే ఆండ్రాలజీ. సెకండ్ పార్ట్ ఏముంటుందంటేను ఇన్ఫర్టిలిటీ. మీన్స్ చాలామంది ఇన్ఫర్టిలిటీ అంటే వెంటనే గైనకాలజీ డాక్టర్ గారు లేడీస్ చూపించుకోవాలనుకుంటారు. బట్ నేను స్పెసిఫిక్గా డీల్ చేసేది మేల్ ఇన్ఫర్టిలిటీ, ఎక్స్క్లూసివ్. అంటే మగవాళ్లకు అసలు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి పిల్లలు పుట్టకపోవడము, ఏ విధానాలు పాటిస్తే వాళ్ళకి పిల్లలు న్యాచురల్గా వస్తారు. సో ఈ విధంగా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఆఫ్ మేల్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఈ 2 టాపిక్స్ను డీల్ చేసే సబ్జెక్టే ఆండ్రాలజీ. సో ఫస్ట్ నేను ఇన్ఫర్టిలిటీ నుండి స్టార్ట్ చేస్తాను. ప్లీజ్. సో ఇద్దరికి పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయి ఓపెన్గా ఫస్ట్ అమ్మాయిని చెకప్కి పంపిస్తారు. ఎందుకు మగవాళ్ళు చెకప్కి వెళ్ళడానికి ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? సో జనరల్గా ఇప్పటికీ ఈ 2025 ఈ జనరేషన్లో కూడా మీరు మన కల్చర్లో చూడండి, ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది పెళ్ళయి వీళ్ళకు, ఏంటబ్బా పిల్లలు పుట్టట్లేదు అని ఆలోచిస్తే అందరి ఫింగర్స్ ఎప్పుడు ఫీమేల్ సైడే వెళ్తాయి. అరే మేల్స్కి వీళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుందేమో, వీళ్ళు చూయించుకోవాలని ఈ జనరేషన్లో కూడా ఆలోచించని పరిస్థితి. కానీ మీరు మొత్తంగా చూస్తే ఆండ్రాలజీలో 50% ఫర్టిలిటీ ఇష్యూ వచ్చింది అంటే 50% కేసెస్ ఫీమేల్ ఇష్యూస్ ఉంటాయి, 50% కేసెస్ మేల్స్ ఉంటాయి. అయినా కూడా అంటే మనమున్న కల్చర్ బౌండ్, అంటే మనం పెరిగిన సొసైటీ అండి అట్లా ఇప్పటికీ కూడా ఓకే పిల్లలు పుట్టట్లేదుగా, సర్లేదే ఒకసారి నువ్వు చూయించుకొని వాళ్ళ అత్తగారు అనడము, అత్తగారు పక్కన పెట్టండి, వాళ్ళ అమ్మగారే అంటారు మా అల్లుడు చక్కగా ఉన్నాడు కానీ ముందు ఒకసారి చూయించుకోవే, మేడం దగ్గర మన మేడం ఉన్నారుగా. అంటే ఇప్పటికీ కూడా ఇంకా మేల్స్ని ఓకే అదేదో స్థాయిలో చూస్తూ ఫీమేల్స్లోనే ప్రాబ్లం ఉంటుంది అని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను తప్పు అని చెప్పను. 2-3 ఇయర్స్ నార్మలైజ్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇట్ షుడ్ బి 50-50%. ఇది నేను చెప్తున్న 50-50 కాదు, మీరు ఎవిడెన్స్ బేస్డ్గా చూసినా కూడా ఇన్ఫర్టిలిటీ మేల్ ఈజ్ 50%, ఫీమేల్ ఈజ్ 50%. ఒకవేళ
ఈ విధంగా అనుకొని 2-3 ఇయర్స్ అయి పెళ్ళయిన తర్వాత అమ్మాయికి చూస్తున్నారు, ఏం తప్పులేదు. ఒకసారి అల్లుడు గారు మీరు కూడా ఒకసారి సీమన్ టెస్ట్ చేయించుకోండి అని అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఆ అబ్బాయి కూడా పాజిటివ్గానే తీసుకుంటారు. చిన్న చిక్కు ఇక్కడ ఏమంటే పాప మా అమ్మాయిని చూపిస్తారు. జనరల్గా ఉండే ప్రాబ్లం, నా గైనకాలజీలో అంత ఎక్స్పర్ట్ కాదు నేను, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందంటారు. గైనిక్ డాక్టర్ గారు చక్కగా ట్రీట్ చేస్తారు, 3 మంత్స్కి అయిపోతుంది. అదేంటమ్మా నీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి, ఎగ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఒక్కసారి సీమన్ టెస్ట్ చేద్దామని చేస్తే అప్పుడు ఈ అబ్బాయిది ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఒకేసారి ఇద్దరు చూపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది ఆండ్రాలజిస్ట్కి గైనకాలజిస్ట్. ఓకే, పిల్లలు పుట్టడంలో ఇన్ఫర్టిలిటీలో మగవాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే హెల్త్ వైజ్ మీరు చెప్పినట్టు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ దీనికి ప్రాబ్లంగా క్రియేట్ చేస్తాయి? సో జనరల్గా మొట్టమొదటి మనం చూడాల్సింది లైఫ్ స్టైల్ యాక్టివిటీస్. ఇప్పుడు చూడండి, అబ్బాయిల పెళ్లి విషయానికి వస్తే ఈవెన్ మీరు మ్యాట్రిమోనీలో చూసినా కామన్ ఏజ్ గ్రూప్ మీరు కావాలంటే వెరిఫై చేయండి, 30 years అబ్బాయిది నేను చెప్పేది. సో మనకు అమ్మాయిలకి ఏ విధంగా అయితే ఏజ్ పెరిగితే ఎగ్ రిజర్వ్ తగ్గుతుందో, అబ్బాయిలకు కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్పర్మ్ క్వాలిటీ తగ్గడం మొదలు పెడుతుంది. మన వాళ్ళంతా కెరీర్ అనండి, ఇంకోటి అనండి, సో 30 years ప్లస్ తర్వాత స్టార్ట్ చేస్తారు. నెంబర్ 2, అందరికీ ఉండేది స్ట్రెస్, ఎవరి లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్. మా బాస్ అడుస్తాడనో, లేదు స్టార్టప్ కంపెనీ పెట్టాను సార్, కొంచెం కెరీర్ వస్తూనే చూసుకుందాం. సో ఇది కూడా లైఫ్ స్టైల్లో ఒక భాగం. స్ట్రెస్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 3, మనం వర్క్ చేసే ప్లేస్. అందరూ ఒకే చోట ఏసీలో ఉన్న చోట వర్క్ చేయలేరుగా. సో అతను వర్క్ చేసే ప్లేస్లో అది మెటల్స్ సంబంధించిన కంపెనీ కావచ్చు, కెమికల్స్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, వాటి వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయినప్పుడు, సో ఇవన్నీ కూడా మగవాళ్ళ ఇన్ఫర్టిలిటీకి యూజువల్గా ఈ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లోనే చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి జనరల్గా. ఓకే, యూజువల్గా మీరు వర్కింగ్ ప్లేస్లో చూస్తే వాళ్ళకి స్మోక్ జోన్ వేరే ఉంటుంది, అక్కడ వెళ్ళి అందరూ బ్రేక్లో స్మోక్ చేస్తారు. ఈ స్మోకింగ్ పిల్లలు పుట్టడానికి ఎట్లా ప్రాబ్లం అవుతుంది? సో స్మోకింగ్ ఎనీ ఫామ్, కొందరేం మీరు అనేది కరెక్ట్. యాక్చువల్గా స్మోక్ చేస్తే స్మోక్లో ఉన్న నికోటిన్ కాంపనెంట్ వేసో కన్స్ట్రిక్ట్ అంటే రక్తనాళాన్ని కృషింపచేసేటట్టు చేస్తుంది. టెస్టిస్ అంటే వృషణాలు అనేటివి మంచి స్పర్మ్ ప్రొడ్యూస్ చేయాలంటే రక్త ప్రసరణ బాగుండాలి. ఈ నికోటిన్ కాంపనెంట్ వేసో కన్స్ట్రిక్టర్ కాబట్టి ఏమవుతుందంటే ప్రసరణ తగ్గుతుంది, ఆబ్వియస్గా ఖచ్చితంగా స్పర్మ్ కౌంటు తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. ఓకే, ఈ మాట అంటూనే ఏమంటారంటే చాలామంది, స్మోకింగే కదా అంటే సిగరెట్ తాగొద్దు. ఓకే, ఇప్పుడు ఈ సిగరెట్స్ వచ్చాయి కదా, లేదా వేప్ ఏదో అంటూ ఉంటారు, ఇవి వచ్చాయి కదా, ఇవి తీసుకుంటామని. నికోటిన్ ఎనీ ఫామ్, అది వీళ్ళు తాగే సిగరెట్ కావచ్చు, వేప్ మోడ్ కావచ్చు, లేదు అంటే ఎలక్ట్రిక్ సిగరెట్స్ కావచ్చు, లేదా చుట్టా బీడీ కూడా కావచ్చు. ఈవెన్ పొగాకు అంటే ఈ సిగరెట్ మీన్స్ పొగాకు, నికోటిన్ ఎనీ కాంపనెంట్ ఎనీ ఫామ్. ఇది పక్కన పెట్టండి. మన ఎప్పుడో క్లినిక్లో చూస్తే ఏమో స్మోకింగ్ హిస్టరీ ఉందా లేదు, అన్నీ బాగున్నాయి, ఎందుకు అంటే సార్ మేము బయటికి పోయినా ప్రతిరోజు మా వాళ్ళు గంట సేపు ఉంటాను సార్, వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటారు. సో ప్యాసివ్ స్మోకింగ్, పక్క వాళ్ళు తాగుతారు కదా. ఓకే, చాలా మంది ఏమంటే ఏముంది లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ ఇంజూర్స్ టు హెల్త్ అంటాడు కానీ స్పెసిఫిక్ చేయడు కదా, అందుకే అప్పుడప్పుడు నేను అంటూ ఉంటాను. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ సెక్స్ అండ్ ఆల్సో యువర్ ఫర్టిలిటీ. ఓకే, సో కాబట్టి స్మోక్ అంటే సెక్షువల్ లైఫ్ ని కూడా స్మోకింగ్ ఎఫెక్ట్ చేస్తుందా? 100% yes. ఇప్పుడే నేను చెప్పాను మీకు, టెస్టిస్ని ఎఫెక్ట్ అయినప్పుడు టెస్టిస్ నుంచి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ వస్తుంది అబ్బాయిలకి. ఈ టెస్టోస్టిరోన్ హార్మోను సెక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ సెక్షువల్ హార్మోన్ తగ్గిందో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్గా తగ్గిపోతుంది. ఎంతసేపు ఉన్నా ఏమంటారంటే నేను స్మోక్ చేస్తున్నాను, నాకేదో లంగ్ క్యాన్సర్ అంతే కదా, ఇవెందుకు ఎఫెక్ట్ అవుతాయని అనుకుంటారు, కానీ విచ్ ఇస్ నాట్ ట్రూ రియల్లీ. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు మన టాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, సార్ ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతారు అందుకేనేమో అబ్బాయిలు. అవును కరెక్టే, స్మోక్ చేయడం అదేదో పెద్ద విషయం అని స్మోక్ చేస్తూ ఉంటారు. ఫర్టిలిటీ గురించి మాట్లాడదాము ఏదన్నా అంటే మాత్రము నాకు సీమన్ అంతా బాగా వస్తుంది, నాకేం ఇష్యూ లేదు, బాగుంది అనుకుంటారు. ఒకసారి సీమన్ టెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా మనకు చిన్న విషయమే చాలా పెద్ద ఇష్యూస్కి దారితీస్తూ ఉంటాయి. స్మోకింగ్ రియల్లీ వెరీ డేంజర్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. సార్ నేను 2 సిగరెట్స్ తీసుకుంటాను, నేను 10 తీసుకుంటే నో, వెదర్ ఇట్ ఈస్ ఎ 1 cigarette ఆర్ 10 cigarettes లాంగ్ టర్మ్లో. మీరేమంటారు సార్ నేను 10 years స్మోక్ చేశాను సార్, ఒక 10 months అయింది సార్, 10 months ఆపేశాను. ఫస్ట్ క్లినిక్లో ఏమంటే సార్ స్మోకింగ్ నేను ఎక్స్ స్మోకర్ సార్. అవునమ్మా ఎన్ని రోజులు ఆపేసంటే సార్ ఒక 4-5 months అయింది. సరే నాన్న మరి ఎన్ని రోజుల నుంచి సార్ 20 years తాగాను సార్. సో అంటే మీకు ఆల్రెడీ అప్పటికి డ్యామేజ్ అయిపోయింది. సో స్మోకింగ్ ఎనీ ఫామ్, ప్లీజ్ 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 ఎనీ మెన్ హూ ఆర్ సేయింగ్ దిస్, మీరు కావాలి అంటే
ఇప్పుడు నికోటెక్స్ అని కొన్ని వచ్చాయి, మీకు అంతగా ఆ అడిక్షన్ ఉంటే బబుల్ గమ్ లాగా ఉంటాయి, యూ కెన్ సెన్స్ దట్ ఫ్లేవర్, బట్ డోంట్ డూ స్మోక్. ఓ సో లైఫ్ స్టైల్ మనం అనుకున్నాం. సో లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి బెటర్గా, అండ్ మనం చేసే ఏ మిస్టేక్స్ ఇన్ఫర్టిలిటీ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు సెక్షువల్ లైఫ్ కానీ అన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మ్మ్. ఇప్పుడు ఏదో నేను స్మోకింగ్ చేయట్లేదు సార్ ఇంకా అయిపోయింది కదా అని చాలామంది మళ్ళీ ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు. లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ చేంజెస్ 4 to 5 ఉంటాయండి. ఓకే. మొదటిది మీరు అన్నట్టు స్మోక్ పక్కన పెట్టేద్దాం. మ్మ్. రెండవది మన వర్క్ చేసే ప్లేస్. నేను ఇప్పుడు డాక్టర్గా చెప్తున్నా, వినేవాళ్ళు డాక్టర్లు ఉంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, ఎందుకంటే Okay. మా కొలీగ్స్ కావచ్చు కానీ ఉన్న వాస్తవం. ఇప్పుడు ఫిజిషియన్గా కూర్చొని మీరు రోజుకు 30 మందిని చూస్తూ ఉంటారు. మ్మ్. ఏం చేస్తున్నారు మీరు? యువర్ యాక్టివిటీస్ వెరీ లో. మార్నింగ్ ఏమో రౌండ్స్ అని అలా రౌండ్స్ వేస్తారు, అయిపోయి మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ ఈవినింగ్ ఓపిక కూర్చుంటారు. సో డాక్టర్స్ కూడా ఇది వర్తిస్తుంది. ఓకే. సో మిగతా మనం అందరము కూడా చూడండి, మోస్ట్ ఆఫ్ ది టైం ఇంజనీర్స్ లేదా సాఫ్ట్వేర్ వాళ్ళనండి, జాబ్స్ ఐటీ జాబ్స్ అందరూ కూర్చొని ఉంటారు. ఎక్కడ మీకు యాక్టివిటీ ఉంది? సార్ మార్నింగ్ చేయాలంటే ఇబ్బంది సార్, నైట్ లేట్ అయిపోతుంది సార్, ఈవినింగ్ చేయరా నాన్న సార్, ఈవినింగ్ సార్ కష్టం లేదు సార్, అంటే ఏదో ఒకటి చెప్పేసి నువ్వు బాడీ యాక్టివిటీ లేదు. గుడ్ ఎక్సర్సైజ్ లేనప్పుడు నాట్ ఓన్లీ సెక్స్, నాట్ ఓన్లీ ఫర్టిలిటీ, ఆల్ ఇంపాక్ట్స్ ఆన్ ది బాడీ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ విల్ ఎఫెక్ట్. గుడ్ ఎక్సర్సైజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఏముందండి, ఒబేసిటీ చూడండి ఎంత ఇంక్రీజ్ అయిపోయింది ఒబేసిటీ. ఆ అబ్బాయిని అడిగితే బాబు నువ్వు మధ్యాహ్నం భోజనం చేయొద్దు, నైట్ కొంచెం లైట్ చపాతీ అంటాం మనం. సార్ మధ్యాహ్నం భోజనము చేయను, లైట్ చపాతీ, ఒక ఇడ్లీ తింటాను సార్, ఒక ఫ్రూట్ తింటాను. మరి ఏంటి అంటే కూర్చొని బాడీ మొత్తం, అంటే వాళ్ళ బాడీ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు పాప ఎంత ఫుడ్ తీసుకోకుండా ఒబేసిటీ. సో గుడ్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఆల్కహాల్ నేను ఎప్పుడూ నెగిటివ్ కాదు, ఇందాక చాలా స్ట్రెస్ చేశా, స్మోక్ వద్దు. బట్ ఆల్కహాల్ సోషల్గా కలిసారు ఫ్రెండ్స్, ఎస్ హ్యావ్ ఇట్. సింపుల్గా సోషల్ కలిసారు, ఒక పార్టీ ఉంది, గెట్ టుగెదర్ ఉంది, ఎస్ హ్యావ్ ఇట్. అంతేగాని 10 సీసాలు తీసుకొని 10 మంది ఉన్నాం తాగడం, విచ్ ఈజ్ నాట్ ట్రూ, కరెక్ట్ కూడా. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, అగైన్ చాలామంది ఆలోచించేస్తారు ఆల్కహాల్ తాగితే లివర్ పోతుంది, కరెక్టే. కానీ లివర్లో ఫర్టిలిటీ, సెక్స్కి సంబంధించిన టెస్టోస్టిరోన్ని బ్యాడ్గా కన్వర్ట్ చేసే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ టెస్టోస్టిరోన్ మీద ఇంపార్టెంట్. టెస్టోస్టిరోను మగవారికి ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇంపార్టెంటే. సో ఆల్కహాల్ కూడా లైట్గా తీసుకోండి, ఎందుకంటే లైట్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్వేస్ బెస్ట్. అంటే ఈ మాట అంటే చాలామంది వాళ్ళ వైఫ్స్ నన్ను అడిచారు, సార్ ఏం సార్ మాకు చెప్పండి కానీ ఆయన ముందర చెప్పొద్దని. లైట్గా తీసుకోవడంతో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉండే సెక్స్ రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంది. ఇదే ఇప్పుడు నాకు ఇదే కాంట్రవర్షియల్ అవ్వచ్చు కానీ అడిగేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మగవాళ్ళు కొంత ఆల్కహాల్ తీసుకుంటేనే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, అండ్ ఎనీ యాక్టివిటీ, అంటే ఏదన్నా మీటింగ్కి వెళ్ళినా కూడా మనకు తెలుసు చాలామంది కొంత ఆల్కహాల్ తీసుకుని కాన్ఫిడెంట్గా వెళ్తారు. అండ్ అలాగే ఇంటర్ కోర్స్ అయినా కూడా వాటిల్లో కూడా వాళ్ళు తీసుకుంటారని విన్నాం. అది నిజంగా యూస్ఫుల్లా? ఎవరైనా అబ్బాయి ఆల్కహాల్ లైట్గా తీసుకుంటే అబ్జల్యూట్లీ ట్రూ, ఇందులో మీరు అన్నట్టు నిజం, కాంట్రవర్సీ లేదు. ఓకే. కానీ మన వాళ్ళు ఏమంటే జనరల్గా మీరు ఇప్పుడు అన్నట్లే అనుష గారు చెప్పారు, డాక్టర్ గారు కూడా బాగా చక్కగా చెప్పారుగా, ఆల్కహాల్ తీసుకోమన్నారు, సారే చెప్పారు లేరా తీసేసుకుందాం మొదలు పెడతారు. అది ఒక పెగ్ ఏమవుతుందంటే 10 పెగ్గులు అయిపోయి మనవాడు రూమ్కి వెళ్ళనీకి ఇంటికి వెళ్ళనీకి ఇబ్బంది పడుతుంటారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే దే విల్ మేక్ ఇట్ హ్యాబిచుయేట్, దట్ మేక్స్ ప్రాబ్లం. ఓకే. లైట్ ఆల్కహాల్ బ్రెయిన్లో ఉండే ప్రతి సెంటర్ని యాక్టివేట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్, వెదర్ ఇట్ ఈస్ సెక్స్ ఆర్ వెదర్ ఇట్ రెగ్యులర్ యాక్టివిటీ. ఖచ్చితంగా మీరు అన్నట్టు మామూలు యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్ ఉంటారు సార్, అవును నిజమే అండి. అందుకే ఆల్కహాల్ లైట్గా తీసుకోవడం ఆల్వేస్ గుడ్, దాంట్లో అసలు. కానీ దాన్ని హ్యాబిచుయేట్ చేసుకొని ఇంకా రిపీటెడ్గా ఇదే భజన పెడితేనే ఇబ్బంది అవుతుంది, లిమిట్ దాటకూడదు. లిమిట్ దాటకూడదు. ఓకే. అండ్ మన టాపిక్లో మీరు అన్నట్టు లైఫ్ స్టైల్లో 4th కాంపోనెంట్ వచ్చేసి మీరు తీసుకుండే ఫుడ్. ఓకే. చూడండి, అందరం మీరనండి నేను అందరం కూడా ఈవినింగ్ 4:30 సరే ఫ్రెండ్స్ కలుస్తాం కదా అనేసి చాయ్ కని పోతాం, కానీ చాయ్ ఒకటి తాగుతున్నాం, మీరే చెప్పండి, చాయ్ తాగము. బజ్జీలు వేడిగా ఉన్నట్టున్నా, లైట్గా వర్షం పడిందిగా, చల్లగా ఉన్నట్టుంది, మనోడు బండివాడు కూడా ప్రమోట్ చేస్తాడు, సార్ తీసుకోండి సార్ చక్కగా ఇప్పుడే వేశాను. సో ఆయిల్ కాంపోనెంట్. సో మీకు తెలియకుండానే టీతో పాటు ఆ బజ్జీలో బోండాలు ఏవో తింటున్నారా, సో ఆయిల్ కాంపోనెంట్ పెరిగిపోతుందా? సో ఎప్పుడైతే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మీరు తీసుకునే ఆయిల్ కాంపోనెంట్లో పెరుగుతుందో, ఎందుకంటే ఇది ఇల్లు కాదు, హౌస్ కాదు, బయట కాబట్టి యూ కాంట్ ఆస్క్ దెమ్ ఇది కరెక్టేనా, లేదంటే ఈ ఫ్రీడమ్ ఆయిల్ అడగలేంగా మనం. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ మీకు ఎక్కువ అయిపోయినప్పుడు అగైన్ దట్ ఎఫెక్ట్స్ యువర్ టెస్టోస్టిరోన్, సెక్షువల్ యాక్టివిటీ అండ్ ఫర్టిలిటీ.
స్పర్మ్ బాగుండాలి అంటే జనరల్గా మంచి కొలెస్ట్రాల్ నుంచే డెవలప్ అయ్యే హార్మోన్ వల్లనే స్పర్మ్ క్వాలిటీ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఈ స్పైసీ ఫుడ్ అనండి లేదా ఆయిలీ ఫుడ్ అనండి తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్గా దట్ విల్ అఫెక్ట్స్ యూ. సరే. అయితే ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళలోనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటదా? సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటుందా? ఇప్పుడు చూడండి, సన్నగా ఉండేవాడిని మనం ఏమనుకుంటా అంటే వీడేం తింటాడు లైట్ కానీ 2 ఇడ్లీ పెడతాడు. మన ముందరే ఆ బఫేలో మనందరికంటే ఎక్కువ తింటాడు. అవును. ఎందరో ప్రతి మామ గ్యాంగ్‌లో ఉంటారు ఒకళ్ళు ఇలాగా. మామ ఎందరో దేవుడిచ్చిన వరమో తెలియదు కానీ అవును. వీడు మాత్రము తింటాడు కానీ లావుగాడు అదృష్టం. మేము చూడరా మామ, అవును. తినేది ఇంత, పొట్టేమో ఇంత బెల్లి. అవును. సో ఎయిదర్ వెదర్ హీస్ లీన్ ఆర్ ఫ్యాట్ ఎలా ఉన్నా కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఓకే. మనవాడు అనుకున్నట్టు అప్పటికి మీరు చూడండి, రీసెంట్గా కూడా మీరు చూస్తే కన్నడ ఒక యాక్టర్ చనిపోయారు, సడన్ హార్ట్ అటాక్ వచ్చి. అవునవును. ఏపీలో గౌతమ్ రెడ్డి మినిస్టర్ చనిపోయారు. అసలు వాళ్ళ యాక్టివిటీస్ చూడండి, ఎంతసేపు జిమ్ చేస్తారు, మరి ఎందుకు అవుతుంది? ఇంత బాగున్న వాళ్ళకి రాదా? వస్తుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ డ్యూరేషన్ అండ్ టైం. ఓకే. కాబట్టి నేను లావుగా లేను, సన్నగా ఉన్నాను, నేను ఏదైనా తీసుకోవచ్చేమో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. హుహు. లాస్ట్ కాంపనెంట్ వెరీ ఇంపార్టెంట్. మన దైనందిక జీవితంలో అందరూ మనం చేసే మిస్టేక్, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగుతుంటాం. లేదా ఇప్పుడు సమ్మర్లో మీరు థమ్స్అప్ అనండి, కోకోకోలా, ఇవన్నీ అన్ని కూల్ డ్రింక్స్ అందులోనే అన్ని కదా! కూల్ డ్రింక్స్ అన్ని వస్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఆ షాప్ వాడు ట్రాన్స్పోర్ట్ షాప్లోకి వచ్చినప్పుడు ఎండలో పెట్టింటాడు. ఏమవుతుంది అంటేను, మీరు అందరూ పిల్లలకు బాక్స్ కొనాలని చూస్తే, అంటే ఈ టిఫిన్ బాక్సులు బీపీఏ ఫ్రీ అని చదువుతూ ఉంటారు మీరు. అవును. ఆ బీపీ అంటే బిస్ఫెనాల్ ఏ. ఈ బిస్ఫెనాల్ ఏ అనేది ఈ ప్లాస్టిక్లో ఉంటుంది. ఇది ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఈ అబ్బాయి బండి బయట పెట్టారుగా, సో ఆ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఆ రియాక్షన్ వచ్చేసి లోపల ఉన్న కాంపనెంట్, మేబీ థమ్స్అప్ కావచ్చు, లేదా మీకు మన షో అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తెచ్చిన వాడు కావచ్చు, ప్లాస్టిక్ దానిలో ట్రేలో ఇస్తూ ఉంటారు. సో ఆ బిస్ఫెనాల్ ఏ కాంపనెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో మీరు తీసుకుండే ప్రతి ప్లాస్టిక్లో ఉండే బిస్ఫెనాల్ ఏ, ఇది రీసెంట్ గైడ్లైన్స్ ఫర్టిలిటీ స్పర్మ్ని అఫెక్ట్ చేస్తూ ఉంది. ఓహ్! అట్లా నేను ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది తాగద్దని చెప్పను, జస్ట్ అవాయిడ్. మీకు వీలైతే అవాయిడ్ చేయండి. సో వీలైనంత తక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోండి. అందుకే ఈ బీపీఏ ఫ్రీ అనే కాంపోనెంట్ అందుకు వచ్చింది. ఆ రీసెంట్ స్టడీస్లో తెలిసింది ఏమంటే, ఈ బీపీఏ ఎక్కువ అయిపోతుంది ప్లాస్టిక్ ఎక్స్పోజర్ టు సన్ అయినప్పుడు. సో ఆబ్వియస్గా స్పర్మ్ని ఎఫెక్ట్ చేస్తుంది. చక్కగా ఉంటారు 28 ఇయర్స్ వాళ్ళు మా క్లినిక్లో. ఇంతమంది ఇదేం సార్ ఇంత బిజీ ఉంది క్లినిక్. దిస్ ఆర్ ద ఆల్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్. ఓహ్! ఈ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మార్చుకోగలిగితే ఏ క్లినిక్కి పోకుండా ఖచ్చితంగా స్పర్మ్ బాగుండి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. సో ఇది డైరెక్ట్ క్వెషన్. మీ దగ్గరికి రెగ్యులర్‌గా అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయినా, ఏ జానర్ వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళు, ఏ జాబ్ సెక్టార్ వాళ్ళు ఎక్కువొస్తారు? సో జనరల్గా ఇప్పుడైతే మాత్రం రీసెంట్గా నేను మీకు ఇందాకనే చెప్పాను, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మ్యారేజ్ అయిన కపుల్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే. కానీ బట్ సెక్షువల్ ఇష్యూస్కి మాత్రము 22 నుంచి ఈవెన్ 20 వాళ్ళు నాన్న ఏం చదువుతున్నారో బాబు, సార్ డిగ్రీ అయిపోయింది సార్, హ్మ్. ఏంటో సార్ తెలియదు సార్, మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదు, ఎక్కడో చూస్తే మార్నింగ్ ఎరెక్షన్ రాకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో పెళ్ళికి ఇబ్బంది అవుతుంది, మీకు సెక్షువల్ ఇష్యూస్ వస్తాయని చూసాము. సో సెక్షువల్ ఇష్యూస్ వాళ్ళు 22 నుంచి చూస్తున్నాము. ఫర్టిలిటీ మాత్రం ఎనీ ఏజ్ గ్రూప్, ఈవెన్ కొందరు అంటే మనం అనకూడదు కానీ పాపం 40 ఇయర్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ట్రై చేసింటారు, లేదా కెరీర్ పరంగానో ఇంట్లో ఉన్న ఇష్యూస్. ఆ అబ్బాయికి ఏమ్మా అంటే, సార్ ఇద్దరు చెల్లెలు ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది, మా బావగారు సెటిల్ అయ్యే లోపల ఈ టైం అయింది, ఇప్పుడు నేనే ఎల్డర్ కాబట్టి ఇప్పుడు చేసుకుంటున్నా. సో 42 ఇయర్స్ వాళ్ళు కూడా మనకు ఫర్టిలిటీ గురించి వస్తూ ఉంటారు. హ్మ్. రీసెంట్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 55 వాళ్ళు మార్జిన్ పెట్టేశారు. కాబట్టి ఎవరన్నా 45 వచ్చినా కూడా మేము చెప్పి, ఏమండి మీ ట్రీట్మెంట్ ఒక 3-4 మంత్స్ మీరు చూసుకోండి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్తూ ఉన్నాము. ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, హ్మ్. చిన్న బుడ్డ పిల్లలు కూడా వస్తారు. కానీ వాళ్ళు సెక్షువల్ ఇష్యూస్, ఫర్టిలిటీ కాదు. వాళ్ళకు సార్ పెనిస్ గ్రోత్ లేదని పేరెంట్స్ తెస్తూ ఉంటారు. అంటే మీరు ఏజ్ గ్రూప్ అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నాను. యాహ్! హ్మ్. చిన్న సార్ 6 ఇయర్స్ సార్, మా వాడికి పెనిస్ గ్రోత్, టెస్టిస్ బాగానే ఉన్నాయా, వాళ్ళ పీడ్స్తో చూస్తే కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది కొలీగ్స్ పిల్లలతో. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా జెనిటల్ ఆర్గన్స్ మనం ఏంటంటే ఆండ్రాలజీలో డీల్ చేసేది ఎక్స్క్లూసివ్ టెస్టిస్ అండ్ పెనిస్ కాబట్టి చిన్న 5-6 ఇయర్స్ వాళ్ళని కూడా కొందరు డౌట్స్కి వస్తారు. ఏం లేదమ్మా ఎగ్జామిన్ చేసి చాలా చక్కగా ఉంది, మీకు డౌట్ ఉంటే 12 ఇయర్స్ ఏజ్లో రండి, ఎందుకంటే అబ్బాయిలకు ప్యూబర్టీ ఏజ్ 12 ఇయర్స్ కాబట్టి క్యాచప్ గ్రోత్ ఉంటుంది. ఆ టైంలో వస్తే ఒకవేళ నిజంగా మీరు అనుకునే ప్రాబ్లం ఉంటే నేను ట్రీట్ చేస్తానని చెప్తూ ఉంటాను. సో మోస్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, స్పెసిఫికల్లీ 22 to 45 is the common age group. But
సెక్సువల్ ఇష్యూ, సెక్స్ ప్లెజర్ అనేది నేచర్ ఇచ్చినది అందరికీ. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. కానీ ఏమంటే ఫీమేల్స్‌కి 45 నుంచి మెనోపాజ్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్‌గా ఎగ్ రిజర్వ్ తగ్గడము, ఫర్టిలిటీ వాళ్ళు ఆలోచించరు. హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి ఈస్ట్రోజన్, సెక్సువల్ ఇష్యూస్ వాళ్ళకి ఆ డిజైర్స్ తగ్గుతాయి కాబట్టి వాళ్ళు ఈవెన్ గైనకాలజిస్ట్ దగ్గర కూడా ఆ ఏజ్ గ్రూప్ ఉండదు. కానీ మాకు మాత్రము వెదర్ ఇట్ ఈస్ 50, 55 ఆల్సో దే విల్ కమ్ సార్ కొంచెం ఎరెక్షన్స్ తగ్గాయి. సో ఏదో కారణం చేత వైఫ్ ఎక్స్పైర్ అయ్యాను ఏదో ఒక ఆ విధంగా వస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అయితేను 22 to 45, 55, 60 మధ్యలో చాలా తక్కువ మంది ఎరెక్షన్స్ గురించి వస్తారు. ఫర్టిలిటీ వాళ్ళకి ఆ ఏజ్లో యూజువల్ ఇష్యూస్ ఉండవు, గవర్నమెంట్ లా ప్రకారం లేదు కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఏజ్ గ్రూప్. ఏ జాబ్ చేసేవాళ్ళు అంటే ఏ జోనర్‌లో ఎక్కువ దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హూ ఆర్ వర్కింగ్ బై సిట్టింగ్. సిట్టింగ్. ఎక్కువ సిట్టింగ్ చేసేవాళ్ళండి. చాలామంది ఎక్కువ సిట్టింగ్లో ఉండేవాళ్ళు. అట్లని నేను ఇందాక చెప్పినట్టు ఐటీ ప్రొఫెషన్ ఈజ్ ద హైయెస్ట్ గ్రూప్ ఐఎమ్ సీయింగ్ రెగ్యులర్. ఓకే. నేను ఒక రోజులో ఒకవేళ ఒక 50 మెంబర్స్ చూస్తే, ఇఫ్ టేక్ ఇట్ యాజ్ 50 మెంబర్స్ 100%. హ్మ్. సో 70 to 75% ఆర్ ఐటీ గ్రూప్. ఓహ్! 20% మెడికల్ పీపుల్ ఆర్ కమింగ్. హుహు. ఈవెన్ దో మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది సార్ మెడిసిన్ కదా వీళ్ళకి అన్నీ తెలిసిపోయి ఉంటాయి, వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో నో నో, దిస్ ఈజ్ ద కామన్ స్టిగ్మా ఇన్ ఎవ్రీబడి. ఈ మెడికల్ కపుల్ వచ్చారు మా. హ్మ్. సో అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్సే. సార్ 1 year పెళ్ళయింది సార్, కంప్లైంట్ ఏమంటే మా అమ్మాయి చెప్తుంది ఇంతవరకు కలవలేదంట వీళ్ళు. సరే ఏంట్రా బాబు, ఏంట్రా నాన్న, ఏం జరిగిందని చూస్తే ఆ అబ్బాయి జనరల్ మెడిసిన్ అయిపోయింది కూడా, ఈ హ్యాస్ టు స్టార్ట్ హిస్ ప్రాక్టీస్. సార్ కలవలేదు నిజమే సార్, అమ్మాయి చెప్పింది కరెక్టే, ఎందుకురా బాబు ఏమన్నా అలవాట్లు ఏమీ లేవు, పేరెంట్స్ని పిలిచి మాట్లాడితే అంటారు సార్ మా వాడు చాలా స్టూడియస్ సార్. సో ఇప్పుడు ఏమైపోయింది అంటేను మెడికల్ పీపుల్ అయినా కూడా ఇంకా స్టిగ్మా ఇప్పటికీ ఏమంటేనో అన్నీ తెలుసు వీళ్ళకి కూడా అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. సో 20% పీపుల్ ఆర్ మెడికల్ సైడ్. సార్ మాకు పిల్లలు పుట్టట్లేదు ఎందుకు అంటే సార్ నైట్ డ్యూటీస్ చేస్తున్నాను సార్, నైట్ అంతా ఐసీయూలో వర్క్ చేశాను, పొద్దున్నే 4 hours కూడా నిద్ర లేదు, స్ట్రెస్. సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. సో ఐటీ హై క్యారిడర్, నెక్స్ట్ ఈజ్ ద మెడికల్ పీపుల్. థర్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అంటే రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ, అంటే సార్ నేను డైలీ వేజెస్ చేస్తాను, లేదా వీక్లో వీక్ అంతా వర్క్ చేస్తూ ఉంటాను సార్, నేను తాపీ పని చేస్తాను, వీళ్ళు కూడా ఉంటారు 10 to 20%. వీళ్ళలో ఎక్కువగా ఉండే ప్రాబ్లం సెక్షువల్ ఇష్యూస్. ఓకే. ఎందుకంటే మరి ఎందుకో వాళ్ళు వర్క్ చేసి అలసిపోయా, లేదా ఫుడ్ సరిగా కాంపోనెంట్ లేకనా, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో ఏమో తెలీదు, వీళ్ళకి ఫర్టిలిటీ ఎందుకు రాదని మీరు అడగచ్చు. హ్మ్. వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు రావంటే ఎర్లీ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవుతుంది. ఓకే. ఓకే. వీళ్ళంతా కూడా ఆ అమ్మాయి 21, 22, ఈ అబ్బాయి 23, 24కు చేసేసుకుంటారు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఫర్టైల్ ఏజ్ గ్రూప్. అందుకు వీళ్ళకు సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉండవు. సో ఈ సెక్టార్ వాళ్ళే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా అందరూ కూడా, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను కానీ డిఫరెంట్ పీపుల్స్ కూడా వస్తూ ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్. పెళ్ళి అయిపోయింది, 1 yearలో పెళ్లి చేస్తే పిల్లలు పుట్టాలనేది ఆ అమ్మాయి అత్తగారికి ఉందనుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్. అట్లా కాదండి, సరదాగా వాళ్ళిద్దరు బాగుంటారు కానీ వీళ్ళు పక్క నుంచి వచ్చే లోపల ప్రాబ్లం. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు అంతవరకు బాగుండి ఉంటుంది సార్, 1 year వరకు బాగున్నాం సార్, పిల్లలు అని వీళ్ళు స్టార్ట్ చేశారు, నాకు కరెక్ట్ ఓవులేషన్ టైంలో కలవాలంటారు, నా స్ట్రెస్కు నేను కలవలేకపోతున్నా. ఆ అమ్మాయి అంటుంది సార్ నిజంగా ఆయన హీస్ వెరీ గుడ్ సార్, అన్నీ బాగున్నాయి, నిజం చెప్పాలంటే మా అత్తగారు వస్తారు, తొందరగా కానివచ్చు కదరా, మళ్ళీ నువ్వు ఏదో ప్లాన్స్ అమెరికా పోవాలంటే ఇంకోటో, ఓ పిల్లోని మా చేతిలో పెట్టి అయిపోతుంది, సో ఈ టైంలో కలవండి, లేదా అదో డేట్ క్యాలెండర్ చూసి చెప్తారు సార్ ఇట్లా కలవండి. స్ట్రెస్ ఇండివిజువల్. సో ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారండి. సో అన్ని సెక్టార్స్లో యూజువల్గా చూస్తూ ఉంటాము, బట్ ఐటీ సెక్టార్ మోస్ట్ కామన్. ఐటీ వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఫీల్ కావద్దండి, దిస్ ఇస్ ట్రూ. ఓకే. అయితే మనం చెప్పుకున్నట్టుగా గ్యాడ్జెట్స్ గానీ, ల్యాప్‌టాప్ కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఒళ్ళో ల్యాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్‌ఫర్టిలిటీ గానీ, సెక్షువల్ ఇష్యూస్ వస్తాయన్నది బయట జనరల్ టాక్. ఇది నిజమా కాదా? అబ్సల్యూట్లీ ఎక్స్క్లూసివ్లీ ట్రూ. వై? బికాస్ ల్యాప్టాప్ అనండి, మీరన్న గ్యాడ్జెట్స్, మొబైల్, ఎనీ ఫామ్, అది ఐఫోన్ కావచ్చు, చాలామంది ఏదో ఐఫోన్ పెట్టుకుంటే ఇదేదో పెద్ద టాప్ అనుకుంటారు, ఓకే. కానీ వీటన్నిటిలో ఉండేది ఏమంటే వెదర్ ఇట్ ఈస్ ఐఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ మొబైల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏం చేస్తాయంటే టెస్టిస్లో ఉండే జెమ్ సెల్ లేయర్ని డిఫెక్ట్ చేస్తాయి. అబ్బాయిలందరికీ కూడా స్పర్మ్ అనేది జెమ్ సెల్ అనే లేయర్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ లేయర్ని ఎఫెక్ట్ చేస్తాయి.
ఇది మీకు చెప్తే ఇదేందో మీ భాషలో చెప్తున్నారు అనొచ్చు, కానీ దాని తెలుగు వర్డ్ లేక చెప్తున్నాను. సో అంత లెవెల్‌లో ఈ గ్యాడ్జెట్స్ పనిచేస్తాయి. నెంబర్ 2, ఇవి పెట్టుకున్నప్పుడు అది ల్యాప్ మీద కావచ్చు లేదా పాకెట్ థైస్ దగ్గర ఉన్నప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే హీట్ జనరేట్ అవుతుందో టెస్టిస్ మీద హై టెంపరేచర్ పెరిగిపోయి యూజువల్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకే. సో మూడో కాంపోనెంట్ వచ్చేసి ఎప్పుడైతే మీరు ఎక్కువగా దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో, సో సెల్ అలవాటైపోయింది, ల్యాప్‌టాప్ అలవాటైపోయింది. ఎక్కువ వీటి మీదే ఫోకస్ చేస్తూ ఇవి చూస్తుంటారు కానీ పాపం ఆ అమ్మాయికి టైం ఇవ్వట్లేదు. ఎంతమంది రోజులో ఒక 4, 5 మెంబర్స్ వస్తారు సార్. ఈయన నన్ను బాగా చూసుకుంటారు సార్. కానీ ఎప్పుడు ల్యాప్‌టాపో ఇదో. ఏం సార్ 1 అవర్ నాతో స్పెండ్ చేయొచ్చు కదా సార్. అంటే ఇక్కడ మళ్ళీ వేరే విధంగా అనుకుంటారు సార్. స్పెండ్ చేయడము అంటే షీ ఈజ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎయిదర్ సెక్షువల్ యాక్టివిటీ, నాట్ లైక్ దట్. చక్కగా కూర్చొని ప్రేమగా కొద్దిసేపు ఈరోజు ఆఫీస్‌లో ఇది జరిగిందివే, ఇట్లా అయింది. మీ ఆఫీస్‌లో ఏమైంది? ఇలా కూడా మాట్లాడారు సార్. నేనే ఇనిషియేట్ చేసుకోవాలి, 2 ఇయర్స్ అయింది ఇట్లా. సో ఆ ల్యాప్‌టాప్ ఎఫెక్ట్ కానీ, మొబైల్ ఎఫెక్ట్ కానీ చాలా ఉంటుంది. ఎయిదర్ రిలేషన్ ఇష్యూస్ కావచ్చు, ప్రాక్టికల్‌గా నేను ఇప్పుడు చెప్పినట్టు ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వల్ల కూడా స్పెర్మ్ ఎఫెక్ట్ అవుతుంది. టెస్టిస్‌లో జెర్మ్ సెల్ లేయర్ నుంచి స్పెర్మ్ వస్తే లీడింగ్ సెల్స్ అనే కాంపోనెంట్ వల్ల టెస్టోస్టిరోన్ వస్తుంది. నేను మీకు ఇందాక కూడా చెప్పా, టెస్టోస్టిరోన్ అబ్బాయిలకు ప్రతి కాంపోనెంట్లో ఇంపార్టెంటే. అమ్మాయిలకు ఈస్ట్రోజన్, అబ్బాయిలకు టెస్టోస్టిరోన్, ఇది ఫిక్స్. ఈ హార్మోన్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ డిస్టర్బ్ అయితే మాత్రము అన్ని యాక్టివిటీస్లో ఎయిదర్ సెక్స్ ఆర్ ఫర్టిలిటీ. రెండవది టెస్టోస్టిరోన్ అబ్బాయిలకు ముఖ్యంగా మజిల్ మాస్. అందుకే మీరు ఎప్పుడన్నా బాడీ బిల్డర్స్ని చూడండి, బాడీ బిల్డర్లో డోప్లో పట్టుబడ్డారు అంటుంటారు. వీళ్ళందరూ టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఓకే. యాక్చువల్గా తీసుకోకూడదు. న్యాచురల్గా వచ్చే టెస్టోస్టిరోన్ కూడా మజిల్ మాస్ని ఇస్తుంది, ఫ్యాట్ని కరిగిస్తూ ఉంటుంది. బోన్ స్ట్రెంగ్త్, ఇది కూడా యూజువల్గా ఎందుకు మగవాళ్ళు స్ట్రెంగ్త్గా ఉంటారు, అమ్మాయిలు జనరల్గా అంత స్ట్రెంగ్త్ ఉండదు అనుకుంటుంటాం. బికాస్ అమ్మాయిలకు టెస్టోస్టిరోన్ వెరీ లో క్వాంటిటీ, అబ్బాయిలు కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది వెరీ లో క్వాంటిటీ. వీళ్ళకి టెస్టోస్టిరోన్ ఎక్కువ కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువల్గా చాలా దృఢత్వంగా ఉంటారు. నెంబర్ 3, బ్రెయిన్ యాక్టివిటీ. టెస్టోస్టిరోన్ చక్కగా ఉంటే బ్రెయిన్ యాక్టివిటీ బాగుంటుంది. ఇక్కడ ఒక విశ్వ సైకిల్ జరుగుతూ ఉంటుంది. టెస్టోస్టిరోన్ తగ్గిపోయి ఉంటుంది, మనోడికి బ్రెయిన్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే యాక్టివ్గా పనిచేయడో, ఏంటో చాలా వర్క్ చేయలేకపోతున్నా, బాస్ తిడుతున్నాడు ఇంట్లో, ఈవిడ ఏదో అంటుంది, డిప్రెషన్, స్లోగా డిప్రెషన్కి వెళ్తాడు. ఎప్పుడైతే మైండ్ డిప్రెస్ అవుతుందో బ్రెయిన్లో మళ్ళీ టెస్టోస్టిరోన్ సిగ్నల్ టెస్టిస్కి తక్కువ ఇస్తుంది. ఇదొక విజువల్ సైకిల్. ఎక్కడో చోట మనం బ్రేక్ చేయాలి. సరే ఈరోజు సరిగా బాగాలేము, వర్క్ చేయలేదు, రేపు చేద్దాము, ఆ విధంగా యాక్టివ్ అనుకుంటే టెస్టోస్టిరోన్ చక్కగా ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా టెస్టోస్టిరోన్ మగవాళ్ళకు ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇందాక మీరు జెనిటల్ ఆర్గాన్స్ చెక్ చేసుకొని చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారని చెప్పారు కదా. అంటే యూజువల్గా ఏ ఏజ్ నుండి ఎవరెవరు సెల్ఫ్ చెక్ కానీ పేరెంట్ చెక్ కానీ చేసుకోవాలి, ఎప్పుడు అబ్నార్మల్ అనిపిస్తే డాక్టర్ని కలవాలి? జనరల్గా అబ్బాయికి ఏజ్ గ్రూప్ మీన్స్ పిల్లవాడు యూరిన్ పాస్ చేస్తూ ఉంటే సడన్గా టిప్ ఆఫ్ ది పెనిస్లో కొంచెం బెలూనింగ్ వస్తూ ఉంటుంది. అది ఎందుకు అంటే ఆ పెనిస్ మీద ఉన్న స్కిన్ అంతా క్లోజ్ అయి ఉంటుంది. సో యూరిన్ పాస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఫాదర్ ఎప్పుడు పెద్దగా అంటే ఆడిచ్చి నీకు తీసుకుంటారు, అది ఓకే, బట్ మదర్ ఈజ్ వెరీ కీ పర్సన్ టు చెక్ ఇన్ ఎవ్రీథింగ్. సో యూరిన్ పాస్ చేసేటప్పుడు అప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఆ స్కిన్ కంప్లీట్ కవర్ అయిపోతే ఏమవుతుందంటే ఆ బెలూన్ లెక్క వచ్చిన యూరిన్ ఉండిపోయి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. సరే వీడేంటి యూరిన్ పోయట్లే అని ఫోకస్ చేస్తే తెలుస్తుంది తప్ప తెలియదు. బ్యాక్ ప్రెషర్ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి రికరెంట్గా అంటే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో చిన్న ఏజ్ గ్రూప్లో అది. తర్వాత ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ పిల్లల్ని కంపేర్ చేసినప్పుడు ఏంటబ్బా పెనిస్ చిన్నదిగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పిల్లవాడికి 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ప్యూబర్టీ వస్తుంది. అయితే కొందరికి 12 కాకుండా 13 కూడా వస్తుంది. సో 11 to 13 క్యాచప్ గ్రోత్. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. అంటే ఏంటి, కొంచెం వాయిస్ చేంజ్ కావడం అబ్బాయిది, కొంచెంగా మీసాలు రావడం లైట్గా. సో తర్వాత అప్పుడు మీరు పర్సనల్గా ఇప్పుడు ఫాదర్ రోల్ ఉంటుందండి. 12 ఇయర్స్ వచ్చినప్పుడు ఎరా నాన్న స్కూల్ పోతున్నప్పుడు క్యాజువల్గా ప్రతిసారి వాళ్ళు చూపించమంటే వాళ్ళకు ఆ హెసిటేషన్ వచ్చేస్తుంది ఆ ఏజ్ గ్రూప్లో. చక్కగా టెస్టిస్ అయి బాగున్నాయా ఊరిక చూసుకోవడం. కానీ మనందరికీ ఏమంటే ఫేస్ మీద ఒక మొటిమలు ఉన్నాయండి, లేదంటే ముక్కు మీద నల్లగా ఉంది, ఫ్రెండే అంటుంది ఏమ్మా అనుష ఏంటి ఇలా ఉంది చూయించుకోవచ్చు కదా అని. కానీ ప్రైవసీ ఇష్యూస్ వచ్చినప్పుడు నోబడీ విల్ ఎక్స్ప్రెస్. సో ఖచ్చితంగా ఆ బాబును వాళ్ళ పేరెంట్ అనేవాడు చూడాలి ఖచ్చితంగా. సరే నిజంగా నార్మల్ ఉండొచ్చు, నీకు భయం ఉంది, మేమున్నాగా ఆండ్రాలజిస్టులు, ఒకసారి సింపుల్ క్లినికల్ ఎగ్జామ్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒకసారి చూయించుకుంటే ఏముంటుందండి, క్లినిక్ వస్తారు,
అందరిలో ఉన్న అపోహ ఒకటే, అమ్మో ఈ డాక్టర్ గారి దగ్గరికి పోతే ఈ హాస్పిటల్స్లో కార్పొరేట్లో చిన్న ప్రాబ్లం సార్ పోయింటాము, ఎంఆర్ఐలు సిటీలు మొత్తం రాసేస్తాడు, మావాడు చిన్నోడు, నేనేమో మిడిల్ క్లాస్ వాడిని, వద్దులే సార్ బాగున్నాయిలేండి మళ్ళీ చూసుకుందాం అనుకుంటారు. సో కొన్ని చోట ఉండొచ్చు, నేను కాదన్ను, నేను ఇవన్నీ పాయింట్అవుట్ చేయను. బట్ నేను పర్సనల్గా చెప్పొచ్చేది ఏమంటే, ఒక సింపుల్ ఒక కన్సల్టేషనే నా దగ్గరకు వచ్చినప్పుడు, ఒక మంచి ఆండ్రాలజీ దగ్గర మీరు పోయినప్పుడు, మీకు ఒక చిన్న ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ రాస్తే దట్ ఈస్ సింపుల్, అంటే అల్ట్రాసౌండ్. ఎందుకంటే ఎక్స్టర్నల్గా చూసినప్పుడు అన్నీ బాగుండొచ్చు, ఇంటర్నల్గా ఏదైనా మిస్ అవుతుంటాం. మీకు ఎంఆర్ఐలు అవి ఇవి రాస్తే తప్పు, కానీ సింపుల్ ఒక కన్సల్టేషనేగా ఆ ఏజ్ గ్రూప్లో చూపించండి మీ అబ్బాయిని. మీకు కూడా అమ్మాయ నా బాధ్యతని నిర్వర్తించానబ్బా. ఎందుకంటే ఒక్కసారి అబ్బాయి ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్తే, జనరల్గా ఇంటర్మీడియట్ స్టేజ్ ఈడియట్ స్టేజ్ అని అందరూ అంటూ ఉంటారు. పిల్లలు చెడిపోయినా డెవలప్ అయినా ఉండే స్టేజ్ కాబట్టి వాళ్ళు ఛాన్స్ తీసుకోకుండా 10th టు వచ్చేటప్పుడే మీరే, ఎందుకంటే నెక్స్ట్ ఒక్కసారి ఫ్రెండ్స్ అయిపోతే చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకోవాలి మీరు అనుకుంటారు, మీరు బిజీ ఉండి వాడిని చూసుకోరు. పెద్దగా అయిన తర్వాత మీరు ఆడుకోవాలన్నా వాడు ఫ్రెండ్స్తో పోతాడు. సో ఆ ఈడియట్ స్టేజ్లో జాగ్రత్తగా మీరు కవర్ చేస్తూ, ఏం లేదురా నాన్న మన డాక్టర్ గారు చూడు చక్కగా చెప్పారు, ఒకసారి పోయిద్దామంటే తప్పక వింటారు. నేను క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాను, ఏదైనా చిన్న ఇష్యూ ఉంది, ఏమంటే ఇది ఉంది, చిన్న హార్మోన్స్ స్కాన్ చేద్దాము, క్యాచప్ గ్రోత్ అప్పుడే పెనిస్నైనా టెస్టిస్నైనా ఏమన్నా చేయొచ్చు. ఆఫ్టర్ 16 years యూ కాంట్ డూ ఎనీథింగ్. ఒక్కసారి మీరు మీ హైట్ 5'5" ఉంటుంది, మీరు ఏమైనా మళ్ళీ పెరుగుతున్నారా తగ్గుతున్నారా లేదుగా, ఇది అంతే. కాబట్టి జెనిటల్ ఆర్గాన్స్ ప్రైవసీ ఇష్యూస్, మా కొడుకు ఏమనుకుంటారో, మదర్ షుడ్ టేక్ ఇనిషియేషన్. మదర్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఈ జనరేషన్లో, రియల్లీ అప్రిషియేటింగ్ థింగ్. సో ఆవిడ చూడలేరు కాబట్టి, ఏమండి చూడండి ఏం తప్పే ఉంది, మీ మనవడేగా అని వారించి ఆయనను చూపించి, ఇది అవసరమైతే మన ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గర చూపిద్దాము. ఈ ఇనిషియేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో మీ వాడు ఇంటర్మీడియట్ అయిపోయి మీ చేయి దాటితే, ఆ రోజు వచ్చి చూద్దాం రా అన్న, నాకు తెలుసులే డాడీ అంటారు తప్ప, అందరూ ఇట్లా ఉంటారని నేను చెప్పను. ఐఎమ్ టాకింగ్ జనరల్ ఇష్యూస్. సో కాబట్టి పేరెంట్స్ ఇనిషియేట్ తీసుకొని 12 to 15 years, 11 to 13 years is the good age group to show to a andrologist. యూజువల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా చెప్పే రీజన్స్ కానీ మిత్స్ కానీ ఏమన్నా ఉంటాయండి ఈ విషయంలో? సార్ అంటే ఈ 2 minutes కొంచెం అలా పక్కకెళ్ళి మాట్లాడుతున్నాను నేను. అంటే ఏమంటేనో, అంటే కొంచెం ప్రైవసీ ఇష్యూ ఇది. సార్ నా పెనిస్ చాలా చిన్నదిగా ఉంది సార్, అందరూ ఇదే. 50% అబ్బాయిలు ఒక రోజులో 6 members అన్న నేను చూస్తాను. సార్ నా పెనిస్ చిన్నదిగా ఉన్నట్టుంది సార్, టెస్టిస్ చాలా చిన్నదిగా ఉన్నాయేమో, పొజిషన్లో లేవేమో అని. ఇవన్నిట్లో నిజాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా నిజంగా ఆ ఏజ్ గ్రూప్ పర్సన్కి పెనిస్ చిన్నది ఉండొచ్చు, టెస్టిస్ స్మాల్ ఉండి ఉండొచ్చు. బట్ 80 to 90% కేసెస్లో ఆల్ ఆర్ మిత్. అందుకే మీరు నెవర్ కంపేర్ ఎనీబడి. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా అనండి, గూగుల్ సర్చ్ అనండి, సో దీస్ ఆర్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎనీథింగ్. బట్ సమ్టైమ్స్ ఇన్ 5% కేసెస్ దే విల్, అంటే మనం చూసే విధానంలో ఉంటుంది అది. ఈ 5% పీపుల్ దే విల్ టేక్ యాజ్ అ నెగటివ్ థింగ్స్. అంటే ఏదో చూసింటారు, ఫారినర్స్ వాళ్ళ బాడీ 6 feet ఉంటుంది, హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ 6 feet గాయ్ విత్ ఏ 5 feet గాయ్. సో నేను 5 feet ఉన్న ఇండియన్ సినారియోలో ఇలా ఉన్నాను. సో ఆ విధంగా జెనిటల్ ఆర్గాన్స్ని ఇప్పుడు కంపేర్ చేసుకోకూడదు ఎవరు. మీకు డౌట్ ఉంది, మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. నేను ఎప్పుడూ కూడా ఈ పాడ్కాస్ట్లో కానీ నేను చెప్పే వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఒక్కసారి ఒక వీడియో ఎక్కడైనా మీరు చూస్తున్నప్పుడు కొంచెం డైవర్ట్ అయిపోయి వీడియోస్ అబ్బాయిలు ఎప్పుడైనా చూస్తూ ఉంటే, ఈ ట్యాబ్లెట్ వాడితే పెనిస్ లెంత్ పెంచుకోవచ్చని, లేదా ఈ జెల్ అప్లై చేస్తే, ఇవన్నీ కూడా కమర్షియల్ ప్రోడక్ట్స్. ఎంతోమంది అవి యూజ్ చేసి ప్రాబ్లం తెచ్చుకొని, అంటే నార్మల్ స్కిన్ టోన్ పోగొట్టుకొని, సార్ ఇదేదో వాడిన తర్వాత వచ్చింది, ఏం వాడావని చూస్తే కూడా వాడు ఏముండదు, నేమ్ ఉంటుంది, జస్ట్ టు ఇంక్రీజ్ ది పెనిస్ అంతే, ఇంకేముండదు. ఆర్ హైపర్ ఎక్స్టెన్సివ్ యువర్ పెనిస్ లైక్ ఏంటివో ఉంటాయి. సో అటువంటివి దయచేసి మీరు ఇటువంటి మిత్తులో ఉంటే మంచి ఆండ్రాలజిస్ట్ కలవండి. కలిసిన తర్వాత ఆయన ఎగ్జామినేషన్ చేస్తారు, మీ ఏజ్ గ్రూప్ తెలుసు, మీ హైట్ తెలుసు, వెయిట్ తెలుసు, ఈ ఏజ్ గ్రూప్కు రాన్న ఇది ఉంటే సరిపోతుంది, దిస్ ఇస్ ఫైన్. అట్లా మీకు ఇంకా ఏమైనా మిత్స్ ఉన్నా ఇటువంటివి మీరు దయచేసి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలనుకున్న ఇన్ఫీరియారిటీ ఉన్నా కూడా గూగుల్లో దయచేసి సర్చ్ చేయకుండా మంచి ఆండ్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, రోజుకు వాళ్ళు ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు కాబట్టి అందులో ఉన్న నిజం ఏంటి, అందులో ఉన్న అపోహ ఏంటి క్లియర్గా చెప్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే.